వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలని చూడబోతున్నాం. 1 అడ్డం శకంతో అంతమైన దోమ. మశకం అనగా దోమ. 2 నిలువు నిశితమైన పరీక్ష. శల్య పరీక్ష. శల్య. 6 అడ్డం రామపాదం తాకి శాప విముక్తి చెందిన గౌతమ సతి. అహల్య. 1 నిలువు నారదుడి వీణ. మహతి. 10 అడ్డం తలలేని శ్రీమతి. శ్రీమతిలో శ్రీ తీసేస్తే మతి. 6 నిలువు దేవేంద్రుని రాజధాని. అమరావతి. 21 అడ్డం ఉన్మాదం. తిక్క. 19 నిలువు వాడుకలో జంబూకం. నక్క. 18 అడ్డం శ్రీకృష్ణుడు. వనమాలి. 15 నిలువు తెలుగు ఇన్సూరెన్స్. బీమా. 15 అడ్డం జీవశాస్త్రం ప్రకారం అండాశయాన్ని ఈ కోశంగా పిలుస్తారు. బీజకోశం. బీజ. 11 నిలువు దోసిలి అభినయ హస్తం. అంజలి. 11 అడ్డం పాండవుల నాయనమ్మ. అంబాలిక. 7 నిలువు ఒక దక్షిణ అమెరికా దేశం. క్యూబా. 13 నిలువు మిక్కిలి అత్యంతం. కడు. 12 నిలువు అక్షర విన్యాసం. లిపి. 16 అడ్డం గోమారి పశువులకు పెట్టే పేను. పిడుదు. 17 నిలువు ఇది దుఃఖానికి చేటు. నానుడి. దురాశ దుఃఖానికి చేటు. దురాశ. 20 అడ్డం బడితో ఆదాయం. రాబడి. 5 నిలువు సూర్యుని చుట్టూ ఏర్పడే వలయం. వరద గుడి. 14 అడ్డం దూట. అట్నుంచి. దవ్వ తిరగేసి రాయాలి. 9 నిలువు అవ్వ కాదు అన్నం. బువ్వ. 8 అడ్డం శృతి కోసం వాయించే తంత్రి వాద్యం. తంబుర. 4 నిలువు మొండి పట్టుదల. పంతం. 3 అడ్డం తుమ్మెద. మధుపం. 22 అడ్డం రామసుతులు. లవకుశ. 23 నిలువు కలువ భూమండలం. కువలయం. 29 అడ్డం సీత దాటిన రేఖ. లక్ష్మణ రేఖ. లక్ష్మణ. 26 నిలువు జనవరి 26న జరుపుకునే దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. గణతంత్ర. ఇక్కడ ఆధారం సంఖ్య కూడా 26 వచ్చింది భలేగా. 26 అడ్డం దుర్గంధం. గబ్బు. 34 అడ్డం పేచి. తంట. 37 అడ్డం తెలంగాణ కమలా పండు. సంత్ర. 32 అడ్డం అణకువ. వినమ్రత. వినయం. 33 నిలువు ప్రవహించేది తరంగిణి. నది. 32 నిలువు లేకుండా. వినా. 36 అడ్డం చింత వాడుకలో మనోవ్యాధి. మనాది. 22 నిలువు లకారం. లక్ష. 24 అడ్డం సంశోధన తెలుగు ఎగ్జామ్. పరీక్ష. 25 నిలువు విధము పద్ధతి. రీతి. 28 అడ్డం తరగతిలో మలి సగం. తరగతిలో రెండో సగం గతి. 24 నిలువు ప్రవాళం ఒక రత్నం. పగడం. 30 అడ్డం లొల్లి తగాదా. జగడం. 31 నిలువు అర్ర.
గది, 35 అడ్డం, శివుని వృషభం, నంది, 27 నిలువు, కాటుక ఒక తంత్ర విద్య, అంజనం. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.